మై ఫాదర్స్ హౌస్, నా తండ్రి ఇల్లు లేక నా తండ్రి ఇంటిలో అనేటటువంటి అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈరోజు నా ప్రియమైనటువంటి వార్లారా, జీవం గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు, ఆయన మనకు అనుగ్రహించిన లేక మనకు ఇచ్చిన గొప్ప అవకాశం తండ్రి ఇల్లు. ఈ తండ్రి ఇంటిని గూర్చి యేసయ్య చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్పారు. అయితే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. ఈ యొక్క తండ్రి ఇంటికి ఎలా వెళ్ళాలి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఏ విధంగా నేను వెళ్ళగలను అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ద వే, మార్గం ఎలాగా అనే మాటను మనం చూస్తే బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఇంటికి రాలేడు అని చెప్పాడు. తండ్రి ఇంటికి మార్గం ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఏదోలే నాకు నచ్చిన త్రోవలో నేను వెళ్ళిపోతాను అంటే మనం వెళ్ళలేం. ఎటువైపు నుంచి మనం వెళ్ళాలి అని అంటే యేసు ద్వారా మాత్రమే ఆ తండ్రి ఇంటిలోనికి మనం వెళ్ళగలిగే అవకాశం ఉంది. నేను తండ్రి ఇంటికి వెళ్ళడానికి కానీ లేక తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కానీ నేను ఒక్కడే మార్గమును అని ప్రభు చెబుతా ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మరి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ తండ్రి ఎవరు, ఆ తండ్రి ఎలాంటివాడు అని వాక్యంలో మనం చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరం కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. మన తండ్రి ఎవరు? జ్యోతిర్మయుడు. అంటే ఆయన ఎవరు? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. దీపాలకు తండ్రి, వెలుగునకు తండ్రి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ప్రతి మంచి వరం, అలాగే పరిపూర్ణమైన ప్రతి వరం కూడా పైనుండే వస్తుంది. అది కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందంటే ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఓన్లీ త్రూ ద ఫాదర్ ఆఫ్ లైట్స్. అంటే జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మాత్రమే ఇవన్నీ కూడా వస్తాయి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మరి ఈ తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఈ తండ్రి అనుగ్రహించి ఆ తండ్రి ఇంటికి ఎలా వెళ్ళాలి అనే విషయానికి మనం వస్తే, దేవుని బిడ్డలారా, మార్గమేమో యేసు ప్రభువారు. ఆయన ద్వారా వెళితే మనం తండ్రి ఇంటికి చేరుకోగలం. ఇక రెండో విషయానికి వస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అడాప్షన్, దత్తత. ఫాదర్స్ హౌస్ ని మనం రీచ్ అవ్వాలంటే, ఆ తండ్రి ఇంట్లోకి మనం చేరుకోవాలంటే మనందరం కూడా దత్తత పొందిన వారమే ఉండాలి. వీ మస్ట్ నో ద వే, దెన్ వీ నీడ్ టు బి అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇంటిలోనికి మనం అందరం కూడా ఏం చేయబడిన వాళ్ళగా ఉండాలంటే దత్తత చేయబడిన వాళ్ళగా మనం అందరం కూడా ఉండాలి. అలాగా మనందరినీ కూడా దత్తపుత్రులుగా చేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు నేను చదువుతున్నాను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రములు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు దాస్యపు ఆత్మను ఇవ్వలేదు, కానీ దేవుడు మనకు దత్తపుత్రాత్మను ఇచ్చాడు. ఆ దత్తపుత్రాత్మను మనము దత్తత ఎలా పొందగలము అనే విషయానికి మనం వస్తే
యేసు ప్రభుని ఎందరైతే అంగీకరించిరో అందరికీ, అనగా నా నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించునని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. మనం అందరం కూడా దత్తపుత్రులం కావాలి అని అంటే మనందరం కూడా ఏం చేయాలి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరు అందరూ కూడా దేన్ని బట్టి దేవుని కుమారులై ఉన్నారు? లేదండి, మేము చాలా మంచి కార్యాలు చేశాము, చాలా పుణ్యకార్యాలు చేసాం, అందుకని దేవుని పిల్లలం అయిపోయాము. మేము చాలా దాన ధర్మాలు చేశాం, పుణ్యకార్యాలు చేశాం, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాం, అందుకని మేము దేవుని పిల్లలం అయిపోయాము కాదు. కృప ద్వారా మనమందరం కూడా యేసయ్యకు పిల్లలుగా మారేటటువంటి అవకాశాన్ని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనందరికీ ఇచ్చాడు. దెన్ హీ గేవ్ us స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. దత్తపుత్ర ఆత్మను దేవుడిచ్చాడు. స్పిరిట్ ఆఫ్ స్లావరీ కాదు, అంటే దాస్యపాత్మ కాదు, దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ఎక్కడున్నారంటే వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు, దాసులుగా ఉన్నారు. వాళ్ళ మీద దాస్యపు ఆత్మ ఉంది. కానీ ఇప్పుడు దాస్యపు ఆత్మ ఉన్నటువంటి వాళ్ళు నాయనా తండ్రి అని పిలవలేరు. కానీ దత్తపుత్రులు ఏమని పిలుస్తారు? నాయనా తండ్రి అని పిలవడానికి అవకాశం ఉంది. ఈ ఆత్మ పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనందరం కూడా సరైనటువంటి విధానంలో, సరైన పద్ధతిలో జీవం గల దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 14 నుండి 16 వరకు నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలానగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దాస్యపు ఆత్మను మనం భయపడడానికి, మనం గడగడ వణికిపోవడానికి మనం ఏ ఆత్మను పొందలేదు? దాస్యపు ఆత్మను పొందలేదు. ఈ దత్తపుత్రాత్మ కలిగినటువంటి మనమందరం కూడా నాయనా తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మన పరలోకపు తండ్రికి మనము అడగక మునిపే మన అవసరాలన్నీ కూడా తెలుసు. మరి మనం ఎందుకు అడగాలి? అన్నీ ఆయనకు తెలుసు కదా, మనం అడగాల్సిన అవసరం లేదు కదా అని వెంటనే ఒక ప్రశ్న మన మనసులో వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయనతో మాట్లాడుతూ ఒక సొంత పిల్లలుగా మన యొక్క అవసరాలను ఆయనకు వ్యక్తం చేయాలి. ఆయన దేవుడు, నేను భక్తురాలిని అన్నట్టుగా కాకుండా ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను అన్నట్టుగా ప్రార్థన చేయటంలోను, ఆయన దేవుడు, నేను ఆయన భక్తురాలిని అన్నట్టుగా ప్రార్థన చేయటంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, తండ్రి దగ్గరికి స్వేచ్ఛగా పిల్లలు పరిగెత్తుకుని వస్తారు. వాళ్ళు ఎక్కడున్నా కానీ స్వేచ్ఛగా తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. వాళ్ళు అవసరమైతే వాళ్ళ బ్యాగులో చేయి పెడతారు, వాళ్ళ బ్యాగులో ఉన్నదాన్ని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు మమ్మీ కొంచెం అవసరం ఉంది, ఈ డబ్బులు నేను తీసుకున్నానని ఒక మాట చెప్పేస్తారు. అంటే అంత స్వేచ్ఛ ఎవరికి ఉండదు కదా. కాబట్టి దేవుని దగ్గర ఉన్నవన్నీ కూడా మీవే. కాబట్టి అందుకనే మనం దత్తపుత్రులుగా దేవుని ఆత్మచేత నడిపించబడేవారిగా ఉండాలి. కాబట్టి ఆల్వేస్ యూ నీడ్ టు డిపెండ్ అపాన్ the Holy Spirit God. The Holy Spirit God is available to guide you, and Holy Spirit God is available to protect you. ఆయన ఏం చేస్తాడంటే నీకు కావలసినవన్నీ కూడా ఆయన నీకు దయచేస్తూ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే హీ విల్ బీ యువర్ గైడ్. ఆయన నీకు మార్గదర్శిగా ఉంటాడు. ఆయన గైడ్గా ఉంటే ఎలా ఉంటుందంటే, గైడ్ లేకపోతే ఎలా ఉంటుందో చెప్తా. ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క గైడ్ ఉంటారు. మనం ఒకవేళ జోర్డన్లో ఉన్నాం అనుకోండి, అక్కడ ఒక గైడ్ ఉంటారు. అక్కడ నుంచి ఇజ్రాయెల్ రాగానే ఇజ్రాయెల్లో గైడ్ ఉంటారు. పాలస్తీనాలోకి అంటే బెత్లెహేముకు జస్ట్ ఎంటర్ అవుతూనే ఆ గైడ్ ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళరు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రారనమాట. అలాగే దేవుని బిడ్డలారా, ఈజిప్ట్లోకి వెళ్ళగానే ఈజిప్ట్లో గైడ్ ఉంటాడు. ఈ గైడ్ ఏం చేస్తారంటే మనల్ని ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏంటి సంఘటనలు ఏం జరిగాయి అనేది సవివరంగా వాస్తవాలను మనకు వివరించడానికి వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు సర్టిఫైడ్ గైడ్స్గా వాళ్ళు ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు గైడ్ ఉండడానికి వీలు లేదనమాట. దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి ఆ ప్రభుత్వానికి, అక్కడున్నటువంటి
ఆర్కియాలజికల్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి, బిబిలికల్ నాలెడ్జ్ ఉండాలి. గైడ్ అంటే జస్ట్ గైడ్ కాదు, వాళ్ళందరూ కూడా ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. పురావస్తు శాస్త్ర సంబంధమైనటువంటి పరిజ్ఞానం, అలాగే వంశావళులకు సంబంధించినటువంటి ఈ యొక్క భూభాగానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం, సాంఘిక పరిజ్ఞానం, అన్ని రకాలైన పరిజ్ఞానాలతో కూడా ఉండినటువంటి వారు, చక్కగా మాట్లాడగలిగిన వాళ్ళు, మనం మాట్లాడితే ఏ దేశస్తులకైనా అర్థమవుతుంది అన్నటువంటి వాళ్ళు, అలాగే చాలా ప్లీజింగ్గా ఉండేటటువంటి వాళ్ళని గైడ్గా వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. వాళ్ళకి ఎన్నో రకాలైన ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ అన్ని కూడా త్రూ అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే గైడ్ సర్టిఫికేట్ వస్తుంది. మనకు ఒక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్ ఎలాంటి వాడు అంటే హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ అవర్ పాస్ట్, హీ నోస్ అవర్ ప్రెసెంట్, హీ నోస్ అవర్ ఫ్యూచర్. మన గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళని ఎటువైపు తీసుకెళ్తే వీళ్ళు బాగుపడగలరు, వీళ్ళని ఎటువైపు తీసుకెళ్తే వీళ్ళు పైకి రాగలరు అనేటటువంటి విధానంలో తండ్రి ఇంటికి మనం తీసుకెళ్ళటమే ఈ గైడ్ పని. ఈ గైడ్ ఏం చేస్తూ ఉంటాడంటే బైబిల్ దగ్గర తీసుకెళ్తూ ఉంటాడు. ఈ గైడ్ ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని మందిరానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఈ గైడ్ ఏం చేస్తూ ఉంటాడంటే మన ప్రార్థనలో గడిపేటట్టుగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ గైడ్ ఏం చేస్తాడంటే నిరంతరం మన జీవితంలో పని చేస్తూ ఉంటాడు. గైడ్ అనేటటువంటి వాడు మన పక్కన లేడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మనలోనే ఉన్నాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కొంచెం జ్ఞానం ఎక్కువ అని అనుకుని ఆయన మీద ఆధారపడకుండా మనం వెళ్ళిపోయి మొత్తం కూడా అటు ఇటు తారుమారు అయిన తర్వాత దేవుడా దేవుడా ఏం చేయాలయ్యా అని అప్పుడు అంటాం. ముందు అడగం, ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి, ఏం చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు. నీకు వచ్చిన తలంపు ప్రకారంగా నువ్వు నడిచిపోవడం కాకుండా ఆల్వేస్ యూ నీడ్ టు డిపెండ్ అపాన్ ద గైడ్ హూ ఇస్ రిసైడింగ్ విత్ ఇన్ యూ. అప్పుడు ఏం జరుగుతుందంటే నిన్ను దేవుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16:13-15 వరకు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలను తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి అన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. మనల్ని చక్కటి త్రోవలో, మంచి త్రోవలో మనల్ని నడిపింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారంగా మనం అందరం కూడా నడవాలి. ఆమేన్. తండ్రి ఇంటిలో మనకి మొదటగా తండ్రి ఇంటికి వెళ్ళడానికి దారి చూపించాడు. తర్వాత దారి చూపించిన వాడు దారి ఇది అని చెప్పాడు. కానీ మనం వెళ్ళాలంటే మనం ఏం చేయబడాలి? దత్తత చేయబడాలి. దత్తత చేయబడిన తర్వాత ఇక అయిపోయింది అని కాకుండా we need to depend upon గైడ్, మార్గదర్శి మీద మనము ఆధారపడాలి. ఆధారపడి ఆయన నడిపింపు ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే మనందరినీ కూడా ప్రథమ ఫలముగా చేస్తాడు. ఫస్ట్ ఫ్రూట్స్గా దేవుడు మనల్ని మారుస్తాడు. ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలములు. దయచేసి చూడండి, యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రథమ ఫలములుగా ఉండాలి. కానీ ప్రథమ ఫలము ఉన్నది, ప్రథమ ఫలములు ఉన్నాయి. ఈ రెండు మాటలకు తేడా ఒకసారి మరి జాగ్రత్తగా గమనించండి. ప్రథమ ఫలము ఉన్నది, ఫస్ట్ ఫ్రూట్. ఫస్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్రూట్ ఉంది. అదే ప్రథమ ఫలం ఉంది, ప్రథమ ఫలములు ఉన్నాయి. అయితే మనమందరం కూడా ఏ ఫలాలుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రథమ ఫలాలుగా ఉండాలని. అయితే మరి ప్రథమ ఫలం ఎవరు? 1 కొరింథీ పత్రిక 15:20 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను.
ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన ఎవరు? ఫస్ట్ బోర్న్. అయితే ఇప్పుడు మనందరిని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆయన మనల్ని కూడా ప్రథమ ఫలములుగా, అంటే ఫస్ట్ బోర్న్గా ఆయన ఉన్నాడు. తర్వాత మనల్ని కూడా ఫస్ట్ బోర్న్గా దేవుడు చూడాలని, ప్రథమ ఫలములుగా, ఫస్ట్ ఫ్రూట్స్గా దేవుడు చూడాలని ఆయన కోరుతున్నాడు. అయితే ఆయన ఏమంటాడంటే ఆదామునందు అందరూ మృతి పొందుతున్నారు. అంటే ఫస్ట్ యాడమ్ ద్వారా అందరం కూడా ఏమైపోయాము? మనం అందరం కూడా చనిపోయాం. అంటే దేని విషయంలో చనిపోయాము? పాపం విషయంలో చనిపోయాం. కానీ దేవుడు మనల్ని తన కృప ద్వారా రెండవ ఆదాము అనేటటువంటి క్రీస్తు ద్వారా మనమందరం కూడా ఒక ఆదాములో అందరం చనిపోయాము, మరొక ఆదాములో అందరం బ్రతికింపబడుతున్నాం. తండ్రి ఇంట్లోకి వెళ్ళడానికి ఏం దొరికింది? మార్గం దొరికింది. రెండోది, మార్గం దొరికినటువంటి మనం ఏం చేయబడ్డాము? ఆ ఇంట్లోకి ప్రవేశం కలగడానికి దత్తత చేయబడ్డాం. దత్తత పొందిన వారికి దేవుడు ఎలా ఉన్నాడు? మార్గదర్శిగా, గైడ్గా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇక నాలుగోది ఏంటంటే మన అందరం కూడా ప్రథమ ఫలముగా ఉండాలని, ప్రథమ ఫలముగా క్రీస్తే వచ్చి ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రథమ ఫలముగా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించుచున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు స్త్రీ సాంగత్యము ఎరుగిన వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరందరూ కూడా దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండడానికై వీళ్ళందరూ కూడా మనుషుల్లో నుంచి కొనబడిన వారు. ఆమేన్. యేసయ్య తన రక్తం కార్చి మనలందరూ విమోచించి మనందరం కూడా దేవుడు ఏం చేశాడు? కొన్నాడు. ఇందాక మనం యాకోబు పత్రిక 1:21 చదివాము. అక్కడ మనల్ని కన్నాడు, ఇక్కడ మనల్ని కొన్నాడు. యేసయ్య ఇప్పుడు మనకు కన్న తండ్రి, మనల్ని కొన్న తండ్రి. అంటే కొన్న తండ్రి అయినటువంటి దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతున్నాడంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 23వ వచనములో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా మనం ఏం చేస్తున్నామంటే మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. దీనివల్ల ఆయన మనకేం చేశారంటే క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడుగుడి చేత ఈ ప్రజలకును అన్య జనులకును వెలుగు ప్రచరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందు చెప్పినవి కాక మరి ఏమియూ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిమి. దేవుడు ఏం చేశాడంటే మనందరినీ కూడా క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడుగుడి చేత, పునరుద్ధానము పొందిన వారిలో ఫస్ట్ లేపబడేవాడు, చనిపోయి సమాధిలో నుంచి మృతులలో నుండి మొదటగా లేపబడిన వారు ఎవరు అంటే షూనేమీయురాలు కుమారుడు కాదు. మొదట లేపబడిన వాడు ఎవరు? లాజరు కాదు. మొదటి లేపబడిన వాడు నాయీను విధవరాలు కుమారుడు కాదు. వీళ్ళందరూ లేపబడ్డారు, మళ్ళీ చనిపోయారు. కానీ చనిపోయిన వారిలో నుంచి ఫస్ట్ లేచి ఇక ఎన్నడూ చనిపోకుండా ఉన్నటువంటి వాడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 1 పేతురు పత్రిక
మొదటి అధ్యాయం 3-5 వచనాలు. మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరుగులేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. దేవుని బిడ్డలారా, జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలగాలని, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయినటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందాలని ఆయన ఏం చేశారంటే విశేషమైన కనికరాన్ని నాకు చూపించాడు. మనందరికీ ఈ విశేష కనికరాన్ని చూపించి ఆయన పిల్లలుగా మనల్ని చేసి ఆయన ఏం చేశారంటే కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు, నాకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. చూసారా, తిరిగి జన్మించాం. కడవరి కాలమందు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది రక్షణ. అంటే తిరిగి జన్మించిన వారికి దేవుడు అనుగ్రహించే రక్షణ ఏంటి అని అంటే పాప క్షమాపణ నిమిత్తం కలిగేటటువంటి రక్షణ కాదు. ఏ రక్షణ ఏదంటే ఇదిగో ఈ దేహానికి విముక్తిని దేవుడు ప్రసాదిస్తున్నాడు. God will going to deliver us from this body. ఈ యొక్క శరీరంలో నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చాడనుకో, ఆ విడుదల ఇచ్చిన రోజు ఏమంటారంటే మహిమలో ప్రవేశించారు అని అంటారు. అది ఎప్పుడో మనకు తెలీదు. కొంతమంది మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే మహిమలో ప్రవేశించేశారు. కానీ అక్కడ వరకు, ఆ మహిమలో ప్రవేశించే వరకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హీఈస్ ప్రొటెక్టింగ్ us. నీవు కొంచెం తేడాగా ఉన్నా, కొంచెం అటు ఇటు ఉన్నా, కొంచెం లూజ్గా ఉన్నా, నీ మాటలు తేడాగా ఉన్నా, నీ విధానం తేడాగా ఉన్నా, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను తన శక్తి చేత కాపాడుతున్నాడు. ఎక్కడ పడకుండా, పాపములో పడకుండా కాపాడుతున్నాడు, శాపములో పడకుండా కాపాడుతున్నాడు. భయంకరమైన పాపపు ఊబిలో నువ్వు పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడును. దేంతో కాపాడుతున్నాడు? వాక్యంతో కాపాడుతున్నాడు, పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుతున్నాడు. మన బ్రతుకులను అద్భుతమైన రీతిలో దేవుడు కాపాడుతున్నాడు. కాపాడబడు మీ కొరకు అంటే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆ స్వాస్థ్యము. కుమారులు కుమార్తెలు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం ఎవరికి? తల్లిదండ్రులకి. అయితే ఇప్పుడు దేవుని కుమారులుగా ఉన్న వారికి ఇవ్వబడే స్వాస్థ్యం ఏంటి? తండ్రి ఇల్లు. హల్లెలూయా. ఈ తండ్రి ఇల్లు 12 పునాదుల మీద కట్టబడిన ఇల్లు, 12 గుమ్మాలు కలిగిన ఇల్లు. ఈ తండ్రి ఇంటిలో కిచెన్ లేదు, డైనింగ్ టేబుల్ లేదు, డైనింగ్ హాల్ లేదు. నో కిచెన్, నో డైనింగ్. కిచెన్ లేదు, డైనింగ్ లేదు. కానీ దేవుడు తన పిల్లలకి జీవ వృక్ష ఫలాన్ని భుజించడానికి ఇస్తాడు. అది తిన్నావంటే ఇక ఎప్పటికీ కూడా నీకు ఆకలే కాదు. జీవవృక్ష ఫలములకు హక్కు గలవారిగా మారుతున్నాం. ఇక్కడ స్వాస్థ్యం ఏంటంటే పరలోక స్వాస్థ్యం. తర్వాత జీవవృక్ష ఫలం అనేది మన స్వాస్థ్యం. పరలోక రాజ్యం అనేది మన సొంతం. శక్తి చేత కాపాడబడుతూ బ్రతికితే స్వాస్థ్యం నీది. ఆ స్వాస్థ్యం పరలోకమందు నీ కొరకు భద్రంగా ఉంది. నీది నీకే ఉంది. నీ ఇల్లు నీకే ఉంటుంది పరలోకంలో. హల్లెలూయా. నువ్వు రక్షించబడగానే దేవుడు నీ కొరకు ఇంటిని సిద్ధం చేస్తున్నాడు. నీవు రక్షించబడి తండ్రి ఇంట్లోకి రావాలని మార్గాన్ని కనుక్కున్నావు. తర్వాత తండ్రి ఇంటికి వెళ్ళడానికి మార్గం ఎవరు? యేసు ప్రభువు. ఆయనేమన్నాడు? నేనే మార్గము అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు దేవుని దగ్గరికి, తండ్రి దగ్గర రాలేరు అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మార్గం అందరికీ తెలిసిపోయింది. ఎవరు మార్గం తండ్రి దగ్గరికి? యేసే మార్గం. ఇప్పుడు ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే మనం ఏం చేయబడాలి? దత్తత చేయబడాలి. కాబట్టి దేవుడు మనలను దత్తపుత్రులుగా చేయటం కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన అంగీకరించడం ద్వారా ఇప్పుడు మనం దత్తపుత్రులు, దత్తపుత్రికలం అయ్యాం. దత్తపుత్రులు అంటే దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ యాజ్ జూయిష్ పీపుల్ ఆర్ హ్యావింగ్. యూదులు ఎలాగైతే అధికారం మా దేవుడు అని చెప్పేసి అని అన్నారు, మనకు కూడా అదే అధికారం దేవుడు దత్త ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. సో వీ కెన్ ఆల్సో క్లెయిమ్ గాడ్ ఈజ్ మై ఫాదర్, నాట్ అవర్ ఫాదర్ కాదు, గాడ్ ఈజ్ మై ఫాదర్. అందుకనే ఈరోజు ప్రార్థన సరళి మారిపోవాలి. దీని ద్వారా మార్గం మనకు తెలుసు. మనం దత్త పుత్రులం, పుత్రికలం.
ఓకే, మన కొరకు మనల్ని సరిగ్గా ప్రార్థన చేయించడం కోసం మనకు ఒక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్ పేరేంటి పాస్టర్ గారు? ఆ గైడ్ పేరేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఫైనల్ మనందరం కూడా ఫస్ట్ ఫ్రూట్ గా ఉండాలి, ఫస్ట్ ఫ్రూట్స్ గా ఉండాలని ఆయనే ఫస్ట్ ఫ్రూట్ గా ఉండి ఆయన ఏం చేశారంటే మనలందరం కూడా సత్యవాక్యం వలన కని మనమందరం కూడా తిరిగి జన్మించిన అనుభవం కలిగి విశ్వాసం ద్వారా కాపాడబడుతూ పరలోకంలో దేవుడు మన కొరకు భద్రపరచబడినటువంటి ఆ స్వాస్థ్యం, వాడబారిన స్వాస్థ్యంలోనికి మనం అడుగు పెట్టేటటువంటి అర్హత, కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం ఎవరిది? పరలోకం నాది అన్నవాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. నరకం ఎవరిది? నాదే అన్నవాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి. మీరు బాగానే వింటున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. నరకం ఎవరిది? నరకం సాతానుది. సాతాను ఒక్కడే ఉండడం ఇష్టం లేక అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు. రా 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 అని సోషల్ మీడియా ద్వారా, అన్ని మీడియాల ద్వారా నేను అట్రాక్ట్ చేసి రా 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 అని ఉచ్చు బిగించి, ఎరవేసి, ఉచ్చులు బిగించి మన జీవితాన్ని నరకంలోకి లాక్కుపోవడానికి చూస్తున్న వాడి పంతం నెగ్గాలి అని అనుకుంటారా? వాడి పంతం వీగిపోయి మనమే నెగ్గాలని మీరు అనుకుంటే ఉపవాస ప్రార్థనలో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం చదవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధిలో, మందిరములో, సహవాసములో గడపడం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వ్యాపకాల్లో చిక్కుకుని ప్రభువుని పక్కకు పెట్టొద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ మనందరం కూడా ఆ తండ్రి ఇంటిలో ప్రవేశించే వరకు భూమి మీద ఎటువైపు నుంచి శోధనలు వచ్చినా, ఇటు నుంచి, అటు నుంచి, వెనక నుంచి, ముందు నుంచి ఏదొచ్చినా ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్ళిపోవడానికి గంత కట్టిన గుర్రంలాగా ఉండాలి. హల్లెలూయా. గంత కట్టిన గుర్రం ఎలా ఉంటుందంటే దానికి కళ్ళు ఇలాగా కడితే దానికి ఎక్కడ కనపడుతుంది అంటే ఓన్లీ ముందే కనపడుతుంది, సైడ్కి కనపడదు. నీ పని అయిపోయింది. సైడ్కి కనపడకుండా ఏం చేస్తారంటే గుర్రానికి ఈ బండికి కట్టినప్పుడు దానికి ఏంటంటే గంతలు కడతారు. గంతలు కడితే దానికి ముందే కనపడుతుంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ చూడదు, అది ముందుకే. అలాగే నీవు నేను కూడా ఎలాగంటే ముందుకే చూడాలి. విశ్వాసంలో గడిపేటప్పుడు మార్గాన్ని ఎరిగిన మనం దత్తత పొందిన వారమై మార్గదర్శిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడి మీద నిరంతరం ఆధారపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడని చెప్పాను? లోపలే ఉన్నాడు. ఆయన అడుగు, యేసయ్యా తండ్రి పరిశుద్ధాత్మదేవా ఎటువైపు వెళ్ళాలి నాయన? ఇదిగో ఐఎమ్ ఎట్ క్రాస్ రోడ్స్, ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టేక్ ఎనీ డెసిషన్. డెసిషన్ తీసుకోలేకపోతున్నా నేను. యూ నీడ్ టు హెల్ప్ మీ అని అంటే ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు, నేను ముందుకు నడిపిస్తాడు. నీ జీవితం భలే అద్భుతంగా మారిపోతుంది. అలా మారడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు నీకు, మనకు, అందరికీ దేవుడు సహాయం చేయను గాక. తండ్రి ఇంట్లో అందరూ కూడా ప్రవేశించాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.